నమస్తే. హలో అండి, నమస్తే. మీ పేరేంటి? అనుష. అనుష గారు ఏం చేస్తుంటారు? లెక్చరర్. ఏంటి అనుష గారు మీరు చూడడానికి ఇంత సాఫ్ట్ గా ఉన్నారు, కుర్రోళ్ళని ఎలా దారిలో పెడతారు, అది యూత్ ని ఎలా దారిలో పెడతారు? అంటే మన వాయిస్ తో టీచింగ్ తో. అక్కడ నలుగురు కుర్రాళ్ళు అటువైపు వెళ్తున్న నలుగురు అమ్మాయిలకి లైన్ వేస్తున్నారు, మీరు చూసారు, మీకు కోపం వచ్చి అటు తిరగండి, అక్కడ ఉన్నారు. ఇచ్చేయండి వార్నింగ్. ఏం చేస్తున్నారు ఇక్కడ? క్లాస్ ఇక్కడ జరుగుతుంది, ఇటు చూడండి. ఏంటి రోడ్డు మీద కూడా క్లాస్ జరుగుద్దా? అసలు ఆల్మోస్ట్ కాలేజ్ పిల్ల అయినా పర్వాలేదు, ఫ్యాంట్ లో నెంబర్ 1 రావాలి, ఆ రేంజ్ అరుపు కావాలి మాకు. క్లాస్ కి రాకుండా ఇక్కడ ఏం చేస్తున్నారా? అనుష గారు ఏ స్టూడెంట్స్ మనం చెప్పేది అంటే ఇంటరా డిగ్రీయా? డిగ్రీ వాళ్ళకి. సో డిగ్రీ వాళ్ళకంటే కొంచెం అబ్బాయిలు కోతుల్లోనే ఉంటారు, అవునా? ఆల్మోస్ట్ అంటే ఆ ఏజ్ అలాంటిది, సో దాన్ని మనం తప్పు పట్టలేం. కానీ సో లెక్చరర్స్ కి నిజంగా రెస్పాన్సిబిలిటీ ఎడ్యుకేషన్ చెప్పడంతో పాటు కంట్రోల్ పెట్టడం కూడా ఉంది. సో ఎలా అది మీ అందరూ అనుకుంటారా? సో అంటే ఈ మధ్య కాలంలో పనిష్మెంట్లు కూడా ఎక్కువ ఇవ్వకూడదు రూల్స్ కదా, సో ఎలా కంట్రోల్ లో పెడతారు స్టూడెంట్స్ ని? అంటే డైలీ క్లాస్ కి అటెండెన్స్ ఉంటది, రాకపోతే పేరెంట్స్ కి కాల్ వెళ్తది. అమ్మో, ఎల్కేజీ యూకేజీ చదివినట్టే డిగ్రీ చదివినా కూడా ఎవ్రీడే కాల్స్ అయితే వెళ్తాయి. అచ్చా, ఎవరు చేస్తారు కాల్స్? మేమే చేస్తాం. మీరే? అచ్చా, మనకి కాలేజ్ అయిపోయిన తర్వాత ఇదో కోరుకుందనమాట, హ్యాపీగా కాల్ నెంబర్ వేసి ఏమని చెప్తారు, ఇదిగో మీ అబ్బాయి గానీ రేపు సరిగ్గా రాకపోతే, అలా ఉంటదా? అంటే కంటిన్యూస్ గా ఒక 2-3 డేస్ రాకపోతే మాత్రం స్ట్రైట్ గా. పేరెంట్స్ దగ్గర నుంచి రెస్పాన్స్ ఎలా ఉంటది మేడం? నిజంగానే వాడు అలా చేస్తున్నాడు అంటారా, లేదండి మా అబ్బాయి అలాంటి కాదు, అలా ఏమైనా సపోర్ట్ చేస్తుంటారా? చాలా వరకు కొంచెం పాజిటివ్ గానే వస్తుంటది. మా అబ్బాయికి బాలేదు, లేదండి రేపు వస్తాడు, ఎల్లుండి వస్తాడు, మాకు చెప్పే వెళ్ళాడు, అట్లా చెప్తుంటారు. ఒకళ్ళిద్దరు మాత్రం మేము కనుక్కుంటామండి, పొద్దునైతే బయలుదేరాడండి, బస్ ఎక్కాడండి, ఇలా చెప్తారు. సార్ ఏం చేస్తారు? ఆయన కూడా లెక్చరరా? సాఫ్ట్వేర్. ఓ సాఫ్ట్వేర్. ఎలా కుదిరింది ఒక లెక్చరర్ కి ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి? అరేంజ్ మ్యారేజ్. ఎవరు అరేంజ్ చేశారు? పెద్దవాళ్ళు. పెళ్లిళ్ళు బ్రోకరా? ఓకే అనుష గారు జాగ్రత్తగా వినండి. హరిలో రంగ హరి హడావిడి చేద్దాం పోరి, సరిలో రంగ సరి చలిమెంట వేద్దాం మరి. హరిలో రంగ హరి హడావిడి చేద్దాం సరి, హడావిడి చేద్దాం పోరి. హరిలో రంగ హరి హడావిడి చేద్దాం సరి, సరిలో రంగ సరి. అక్కడ పోరి, ఇక్కడ పూరి. రెడీ. హరిలో రంగ హరి హడావిడి చేద్దాం పోరి, సరిలో రంగ సరి చలిమంటేద్దాం మరి. చలిమంటేద్దాం మరి. ఫాస్ట్ గా. హరిలో రంగ హరి హడావిడి చేద్దాం పోరి, సరిలో రంగ సరి చలిమంటేద్దాం పోరి. సాధారణంగా లెక్చరర్లు టీచర్లు పనిష్మెంట్ ఇస్తారు, 100 సార్లు రాయి, 200 సార్లు రాయి, 20 సార్లు రాయి అని. మీరు ఆగకుండా ఫాస్ట్ గా 5 టైమ్స్ చెప్పాలి, ఎక్కడ గ్యాప్ ఇవ్వకుండా. రెడీ. హరిలో రంగ హరి హడావిడి చేద్దాం పోరి, సరిలో రంగ సరి చలిమంటేద్దాం పోరి. హరిలో రంగ హరి హడావిడి చేద్దాం పోరి, సరిలో రంగ సరి చలిమంటేద్దాం పోరి. ఇద్దరు పోరీలేనా? హరిలో రంగ హరి హడావిడి చేద్దాం పోరి, సరిలో రంగ సరి చలిమంటేద్దాం మరి. ఓకే, లెక్చరర్ గారికి గట్టిగా చప్పట్లు. ఈ రోజు మన ఫస్ట్ రౌండ్ లో ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్ చేసి కిసాన్ ఫ్యాషన్ మాల్ గిఫ్ట్ వోచర్ గెలుచుకుంటున్నారు ప్రవల్లిక గారు, కంగ్రాట్స్. అలాగే కిసాన్ ఫ్యాషన్ మాల్ గిఫ్ట్ వోచర్ గెలుచుకుంటున్నారు కరుణ గారు, రండి. విజయలక్ష్మి డీర్ బ్రాండ్ మినపగుళ్ళు క్వాలిటీలో క్వాంటిటీలో నెంబర్ 1 గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకుంటున్నారు అనుష గారు, కంగ్రాట్స్. ఓకే, మరి ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం మనకి ఇష్టమైన రౌండ్. ఓ శివంగి. ఆల్ రైట్, ఓ శివంగిలో ఈ రోజు మనం గేమ్ ఆడుతున్నాం బాల్ తో బంబం. అంటే ఏం లేదండి, నేను బాల్ ఇలా ట్యాప్ చేస్తూ ఉంటాను, నేను ఇలా ట్యాప్ అనగానే మీరు క్లాప్స్ కొట్టాలి. ఏదో ఒకసారి ట్రై చేద్దాం. ట్యాప్ చేసినప్పుడు క్లాప్ కొట్టలేదంటే అవుట్. ఒక్కొక్కరు అవుట్ అవుతూ ఉంటారు, ఫైనల్ గా ఎవరు మిగులుతారో వాళ్ళు విన్నారు అనమాట. జస్ట్ నేను ఫాస్ట్ గా క్లాప్ చేసినా క్లాప్స్ కొట్టాలి. ఓకే, రెడీ? 3, 2, 1. మీరు వెళ్ళండి. సో అంటే నేను వేసిన తర్వాత కానీ ముందు కానీ కొట్టదు, కరెక్ట్ ఆ చప్పుడప్పుడు మీ క్లాప్ పడాలి అక్కడ, అది. ఓకే, రెడీ. లేటుగా చప్పుడు వినబడింది. ఈ మేడం లేటుగా కొట్టారు, అవుట్. మీరు వెళ్ళిపోండి మా.
వెళ్ళిపోండి. మీరే. రెడీ? వెళ్ళిపోండి. ఈ రోజు బాల్తో బంబంలో 6గురిలో 5గురు ఎలిమినేట్ అయ్యారు కాబట్టి ఉమాదేవి గారు సేఫ్ గా ఉన్నారు. సో కంగ్రాట్స్ ఉమాదేవి గారు. చూద్దాం నెక్స్ట్ టీమ్ లో కూడా ఆడతారు. సో ఫైనల్ డిసిషన్ ఏంటని అప్పుడు చెప్తాను నేను. ఓకే, కూర్చోండి మా. ఓకే, మా మొదటి రౌండ్ లో ఉమాదేవి గారు సేఫ్ గా ఉన్నారు. ఇప్పుడు సెకండ్ టీమ్ రెడీగా ఉన్నారు. రెడీ కదా? రెడీ, 3, 2, 1 స్టార్ట్. లేట్ కొట్టారు మరి అంతే. బాయ్. రెడీ? అత్తయ్య గారు లేట్ గా కొట్టారంట. ఓకే, వెళ్ళండి. రెడీ? ఓకే, ఈ రోజు మనం ఓషి వంగిలో ఆడుతున్నాం బాల్తో బంబం గేమ్. మొదటి టీమ్ లో ఉమాదేవి గారు సేఫ్ గా ఉన్నారు. అండ్ ఈ టీమ్ లో 5గురు ఎలిమినేట్ అయ్యారు కాబట్టి వెంకటేశ్వరి గారు సేఫ్ గా ఉన్నారు. సో చూద్దాం ఫైనల్ ఏమవుతుందో. కూర్చోండి. ఓకే, ఇప్పటి వరకు మొదటి రౌండ్ లో ఉమాదేవి గారు, సెకండ్ రౌండ్ లో వెంకటేశ్వర్ గారు సేఫ్ గా ఉన్నారు. మరి ఈ రౌండ్ లో ఎవరు లాస్ట్ లో మిగులుతారో చూద్దాం. ఓకే, రెడీ? 3, 2, 1. వెళ్ళండి. ఇటు కూడా ఒక చప్పుడు వచ్చింది. మీరు కొట్టారంట, అవుట్. రెడీ? ముందే కొట్టేశారు. వెళ్ళండి. లేట్గా కొట్టారు. మనకు థర్డ్ ఎంపైర్ ఉన్నారు అక్కడ. అయ్యయ్యో.